అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నకిలీ విత్తనాలపై రైతన్నలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న మధు సాయి ట్రేడర్స్ దుకాణంలో కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారిపల్లి గ్రామానికి చెందిన రైతన్నలు మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశారు. మొక్కజొన్న విత్తనాలను వేసి ఇప్పటికీ 90 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పంటలో నాణ్యత లేకపోవడం, మొక్కజొన్న కంకులలో విత్తనాలు లేకపోవడంతో రైతన్నలు కంగుతిన్నారు. విషయాన్ని వెంటనే విత్తనాల దుకాణం యాజమాన్యానికి ఈ విషయం తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఇలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎరువుల దుకాణం వద్దకు చేరుకుని దాదాపు 30 మంది రైతన్నలు నిరసన చేపట్టారు. అంతేకాకుండా తాడిపత్రిలోని ఏడీఏ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాల తరఫున చేస్తున్నటువంటి షాపులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఏ రవి మాట్లాడుతూ అక్కడున్నటువంటి వ్యవసాయ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేశామన్నారు. రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు తెచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలిస్తే దాదాపు 70 నుంచి 80% రైతన్నలు నష్టపోయినట్లు తెలుస్తుందన్నారు. అది ఫ్రేమ్ మీరు కొన్నది 35, 25 కొన్నారు. అంటే మే నెలలో కొన్నారు. అంటే అందరూ ఒకే రోజే కొన్నారా? అందరూ కూడా కడప జిల్లా వాసులే. వాళ్ళు వేసి మీ పొలానికి వెళ్ళారు కదా, అది మీ కంపెనీ వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు కంపెనీ వాళ్ళు ఏం మాట్లాడినారు? వర్షభావము ఏమీ లేదు, మిగిలిన అన్ని చోట్ల బాగానే ఉంది. పక్కన వేరే పక్క పక్కలు ఉన్నాయి, మీరే వచ్చి విజిట్ చేయండి. కావాలంటే మైసీడ్ కంపెనీ వాళ్ళది కృష్ణా తిరుమల బాగుంది. అదే వర్షాధారం అంటున్నారు కదా, ఇదే డేట్ చూడండి, 9వ తేదీ 6 నెలలు, జస్ట్ 10 days బ్యాక్. ఆ సీడ్ చూడండి, ఈ సీడ్ చూడండి. సరే, ఇప్పుడు ఇది మీరు కంపెనీది, మీరు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందా? అది నష్టపోయింది. మాది శెట్టివారిపల్లి గ్రామం, ముద్దనూరు మండలం, కడప జిల్లా. మేము మొక్కజొన్నను మధు సాయి ట్రేడర్స్ తాడపత్రి వారి దగ్గర తీసుకున్నాము. మేము ఈరోజు ఈ పైరు తీసుకొని 30 రోజుల 90 రోజుల పంట ఇది మాకు. ఈరోజు పెట్టుబడి 40,000 వస్తుంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. కంపెనీ తరఫున వచ్చిన అతనేమో గుమస్తా అది అని చెప్తున్నాడు. అతను చూడండి, మళ్ళీ పారిపోవాలని చూస్తున్నాడు. ఈరోజు నకిలీ విత్తనాలు పంపించి మమ్మల్ని అతను వెళ్ళిపోతున్నాడు. అతనికే ఫీల్డ్కి వచ్చింది మాకు ఇతను. ఈరోజు పాత్రధారి వచ్చి ఈరోజు రైతులు మేము వచ్చి ఇంతమంది అతను బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఈయన అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు నకిలీ విత్తనాలు పంచారు. ఇదే సీడ్ కంపెనీ మేము ఎండల కాలం చేసినప్పుడు మైసీడ్ కంపెనీ వాళ్ళది కృష్ణా 999 మంచి బాగా వచ్చింది. ఎకరాకు 35 క్వింటాలు వచ్చింది. ఈ రోజు ఇది పంట అయిపోయే కాలం కూడా దగ్గరికి వచ్చింది. 20 రోజుల తర్వాత పంట కూడా అయిపోతుంది. ఈ రోజు ఈ విధంగా ఉంది. మాకు ఎకరాకు 40,000 నష్టం వస్తుంది. వర్షాలు లేవు సరిగ్గా. పంటను కాపాడుకోవాలంటే అడిగిపోయిన పేద నుంచి మేము కాపాడుకోవాలి. కానీ ఏ అధికారి రెస్పాన్స్ ఇచ్చినా, కంపెనీ అతను కూడా 20 ఫీల్డ్ విజిట్ చేసినా కూడా ఈ రోజు అసలు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీని మీద తగిన చర్యలు తీసుకొని రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. యజమాని అసలు రెస్పాన్స్ లేదు మాకు. ఈ రోజు రేపు అని చెప్తున్నాడు. నాకు 15 రోజుల నుంచి ఇదే మాటే చెప్తున్నాడు. ఫోటోలు పెట్టాను నా దగ్గర.